హలో ఎవరివన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆటో సైకిల్ మీద ఇంకో ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చిన్న ట్రిక్కీగా ఇచ్చారు, కానీ చాలా సింపుల్ అనమాట. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఐడియల్ ఎఫిషియన్సీ ఫర్ ఏ పెట్రోల్ ఇంజన్. చూసారా, మనకి ఇది ఏ సైకిల్ అనేది మనకి ఇది ఏ సైకిల్ అనేది మెన్షన్ చేయాలి. ఆటో సైకిల్, కార్నర్ సైకిల్ లేదా డీజిల్ సైకిల్ అనేది మనకి మెన్షన్ చేయలేం. పెట్రోల్ ఇంజిన్ అని ఇచ్చారు. సో పెట్రోల్ ఇంజిన్ అంటే మన ఆటో సైకిల్ అనేది పెట్రోల్ ఇంజిన్ మీద రన్ అవుతుంది అనమాట. సో సేమ్ ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఆటో సైకిల్ అనేది మనకు పెట్రోల్ ఇంజిన్. ఓకే, మనం సింపుల్గా పెట్రోల్ ఇంజిన్ అని చూడగానే మనం ఆటో సైకిల్ యొక్క ఫార్ములాస్ యూజ్ చేసి మనం సాల్యూషన్ అనేది చేయాలి. ఓకే, ఫైండ్ ద ఐడియల్ ఎఫిషియన్సీ ఫర్ పెట్రోల్ ఇంజన్ 175 mm diameter and 300 mm stroke with clearance volume of 0.0022 meter cube. క్లియరెన్స్ వాల్యూమ్ VC ఇచ్చారు. అజ్యూమ్ రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ యాజ్ 1.4. ఓకే, స్పెసిఫిక్ హీట్స్ని 1.4 అనుకోమన్నారు. అంటే గామా ఈజ్ ఈక్వల్ టు 1.4 అనుకోమన్నారు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే పెట్రోల్ ఇంజిన్ అంటే ఏటో కాదు, అది ఒక ఆటో సైకిల్ అని మనం మెన్షన్ చేసి రాయాలి. ఓకే, పెట్రోల్ ఇంజిన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆటో సైకిల్, hence ideal efficiency of a petrol engine same as air standard efficiency of ఆటో సైకిల్ అంటే మనకి సేమ్ ప్రిన్సిపల్లే మనం యూజ్ చేస్తాం కదా. పెట్రోల్ ఇంజన్లో కూడా ఆటో సైకిల్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం పెట్రోల్ ఇంజన్ చేస్తాం. కాబట్టి ఐడియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పెట్రోల్ ఇంజన్ అంటే మనం ఆటో సైకిల్ యొక్క ఎఫిషియన్సీ అని అన్నమాట. సో దీని ద్వారా మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 175 mm అని ఇచ్చారు. మనం దీన్ని మీటర్స్లోకి మార్చుకుందాం. సో 0.175 మీటర్స్. మనకి ఇంకా లెంత్ కూడా ఇచ్చారు. ఓకే, స్ట్రోక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 300 mm అన్నారు. సో నేను దీన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే 0.3 మీటర్స్ అయింది. క్లియరెన్స్ వాల్యూమ్ ఇచ్చారు VC అంటే 0.0022 మీటర్ క్యూబ్. సో ఇప్పుడు యూనిట్స్ అన్నీ మీటర్స్లోనే ఉన్నాయి కదా, మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1.4 అని కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. మనకి క్లియరెన్స్ వాల్యూమ్ ఇచ్చాడు, స్ట్రోక్ వాల్యూమ్ ఇవ్వలేదు, అంటే స్వెప్ట్ వాల్యూమ్ ఇవ్వలేదు. సో స్ట్రోక్ వాల్యూమ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, స్ట్రోక్ వాల్యూమ్ ఆర్ స్వెప్ట్ వాల్యూమ్ మనం ఏదైనా అనుకోవచ్చు. VS ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా π/4 D² ఇంటూ L స్ట్రోక్ లెంత్. ఓకే, ఈ L అనేది స్ట్రోక్ లెంత్ అనమాట. π/4 ఇంటూ డయామీటర్ అంతా 0.175 స్క్వేర్. ఓకే, ఇంటూ లెంత్ 0.3. దీన్ని మనం క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 0.00721 వాల్యూమ్ అంటే యూనిట్స్ మీటర్ క్యూబ్ కాబట్టి మీటర్ క్యూబ్ వేస్తున్నాను. సో మనకి స్ట్రోక్ వాల్యూమ్ వచ్చేసింది. VS VC ఇప్పుడు రెండు ఉన్నాయి, VC ఉంది VS ఉంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఎందుకంటే ఎఫిషియన్సీకి అడిగాడు కాబట్టి ఎఫిషియన్సీ ఫార్ములాలో ఖచ్చితంగా R కంప్రెషన్ రేషియో ఉంటుంది కాబట్టి కంప్రెషన్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కంప్రెషన్ రేషియో అంటే R ఈజ్ ఈక్వల్ టు VS ప్లస్ VC బై VS కదా.
సో మనకి విఎస్ ఎంత వచ్చింది 0.00721 ప్లస్ విసి అనేది మనకి ప్రాబ్లంలో 0.0022 అని ఇచ్చారు. సో విఎస్ ఈజ్ఈక్వల్ 0.0022 విసి కదా, విసి. ఓకే, మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4.28 అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐడియల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 - 1/r పవర్ గామా -1 కదా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. r వాల్యూ 4.28 కదా, గామా వాల్యూ 1.4 - 1, సో ఇది 0.4 అవుతుంది. సో ఈ 1 మైనస్ ఈ టోటల్ వాల్యూ మన క్యాషియోలో కాలిక్యులేట్ చేస్తే 0.559 వచ్చింది. 1 - 0.559 అంటే మనకి 0.441 వచ్చింది, అంటే 44.1% ఎఫిషియన్సీ. సో ఐడియల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 44.1% అనమాట. సో చాలా సింపుల్. మనకి ఇంతకుముందు సమ్స్లో మనకు టెంపరేచర్స్ అవన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు టెంపరేచర్స్ అవి ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా డయామీటర్, స్ట్రోక్ వాల్యూమ్, క్లియరెన్స్ వాల్యూమ్ ఇస్తే మనం ఎఫిషియన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.